వచ్చాయా? ఏ హాస్పిటల్కి వెళ్ళారు వదినా? హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అంతా నా కూతురు వచ్చిన వేళ విశేషం. వెంటనే ఈ విషయం అక్షరమ్మ చెప్పాలి. అమ్మా, ఈరోజు జగదీశ్వరతే పుట్టినరోజు. మేం గుడికెళ్తున్నాం. నీ కాళ్ళొచ్చిన శుభ సందర్భంలో నువ్వు కూడా రామ్మా, అభిషేకం చేయిద్దాం. అత్తయ్య, గుడికెళ్దామా? పదమ్మా, పదండి అత్తయ్య. ఏంటచ్చరమ్మా రెడీ అవుతున్నావు? ఎక్కడికి? పాకిస్తాన్కి. వాళ్ళు మన మీద అనవసరంగా దాడులు చేస్తున్నారట. వెళ్ళి మాట్లాడొద్దామని. చాలే అమ్మా, నీ అలకొల మాటలు నువ్వుని ఏడుకో చెప్పమ్మా. గుడికి చెంచమ్మా. జగదీశ్వరత్తేని రమ్మన్నాను. బర్త్డే కదా. ఇప్పుడు కానీ ఆచారకుల్లో కనిపిస్తే మొత్తం కిచిడి కిచిడి అయిపోతుంది. ఇప్పుడు ఈ పిల్ల గుడికొద్దు అంటే ఎందుకు చెంచమ్మా అంటది. ఏంటి చెంచమ్మా ఆలోచిస్తున్నావు? ఈ చీరలో అక్షరమ్మ ఎంత బాగుందో, నా దిష్టే తగిలేలా ఉంది అనుకుంటున్నావు కదూ? నాకు తెలుసు చెంచమ్మా. ఐ నో దట్. అవును, నువ్వేంటి కంగారు కంగారుగా ఉన్నావు? కంగారా? కంగారదుకమ్మా, మరదనివే కంగార లేదు. ఇవాళ జగదీశ్వరతే బర్త్డే. అసలు నేను తొక్కల హౌస్ అరెస్ట్ లేకపోయి ఉంటే ఎంచక్క ఇల్లంతా డెకరేట్ చేసేదాన్ని. అచ్చరమ్మా, నువ్వు మహాలక్ష్మిలా తయారైనా నువ్వు గుడికి రావడం కష్టమేమో అనిపిస్తుందమ్మాయి. చెంచమ్మా, నన్ను తిట్టు పడతాను, కొట్టు భరిస్తాను, కానీ గుడికి రావద్దంటే మాత్రం షూట్ చేసి పారేస్తాను. వీళ్ళమ్మ కాల్ వచ్చేయాలని సంగతి చెప్తే అసలు ఇల్లలేదే. అక్కడేమో ఆవిడ ఆ దొంగది నా కూతురు అంటుంది. ఇది గుడికొచ్చినా వాళ్ళమ్మ సరిగ్గా మాట్లాడపోతే బాధపడద్దేమో. హలో, ఏంటి వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను, ఒకటే ఆలోచిస్తున్నావు. చెప్పు, నేను గుడికి రావడం ఎందుకు కష్టం? అక్కడ పోలీసులు. చెప్పు, నేను గుడికి రావడం ఎందుకు కష్టం? అక్కడ పోలీసులు ఉన్నారు. గుళ్ళో పోలీసులు ఉండడం నేచురలే. నాలాంటి విఐపీలు వస్తూ పోతుంటారు కాబట్టి ఉంటారు. ఆ పోలీసులు కాదు, నీ కోసం వచ్చిన పోలీసులు కూడా జయశ్రీరమ్మ గారితో గుడికెళ్ళారు. అవునా? నేను ఇక్కడుంటే వాళ్ళు అక్కడేం చేస్తారు? నువ్వు ఫోన్లో ఫోటో పంపించావు కదా. పంపితే ఏముంది అంటావేంటి? నువ్వు గుడికి వస్తున్నావని వాళ్ళకి అనుమానం వచ్చింది. ఐ సీ. అంటే నువ్వు గుడికి వెళ్దాం మానేస్తావా? ఏంటి అంత ఆనందంగా మానేస్తావా అని అడుగుతున్నావు? నేను మానేస్తే నీకెందుకు ఇంత ఆనందం? అబ్బే, నాకెందుకు ఆనందం. వాళ్ళ కళ్ళు ఎలా కప్పాలా అని ఆలోచిస్తున్నాను. కష్టం వచ్చినమ్మా, వాళ్ళు పోలీసులు. చూస్తూ ఉండు, ఒక సూపర్ ఐడియా వేస్తా. వస్తా. ఏం సూపరో, ఇవాళ గుళ్ళో రచ్చ జరగడం ఖాయం అనిపిస్తుంది.
ఏంటి వదిన మరీ ఇంత గుడ్డిగా ఆలోచిస్తుంది? ఆపరేషన్ అయ్యాక ఫస్ట్ అక్షరనే చూసింది. మేమే అప్పు చెప్పాం. ఇప్పుడు చెప్తున్నా నమ్మడం లేదు. అంటే ఇంట్లో ఉన్న అక్షరం దొంగ అంటుందా? పాపం అక్షర గుడికొస్తానంది. అక్కడ చూస్తే ఇవిడేమంటుందో ఏమో. అత్తయ్య, ఆ? నిజంగా మా అమ్మకి ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఇలా కాళ్ళు రావడం ఒక అద్భుతం కదత్తయ్య. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అవును, నిజంగా ఇది దైవ మహత్యమే. ఏంటే నీ గోల? ఆవిడి కాళ్ళొచ్చే నీకెందుకు రాలేదు నోరు అని అంటావా? గుడికెళ్ళాక బర్త్డే కాబట్టి మీ పేరున అభిషేకం చేయిస్తాను. అమ్మ కాళ్ళొచ్చాయి కాబట్టి అమ్మ పేరున కూడా అభిషేకం చేయిస్తానత్తయ్య. నీ ఇష్టమమ్మా. అక్షర అక్కడ ఏం చేస్తుందో ఏంటో. ఛ, వాళ్ళ అమ్మేంటి తనని కాదని దీన్ని నమ్మేస్తుంది. ఈ అమ్మాయి ఫోన్ చేసిందేమిటి? ఈ అక్షరకి అనుమానం రాకుండా ఆ అక్షరతో మాట్లాడాలి. హలో. హలో ఏంటి మావయ్య, ఫోన్లో నా పేరు డిస్ప్లే కాదా? చెప్పమ్మా. మీ అబ్బాయి డ్రైవింగ్ లో ఉన్నాడు కదా? ట్రాఫిక్ బాగుందా? అబ్బే లేదమ్మా. అయితే ఒకసారి ఇవ్వు మావయ్య. అమ్మో, ఇప్పుడు ఇస్తే కంగారులో వాడు ఏం మాట్లాడతాడో ఏమిటో. అసలే ఈ టెన్షన్లో డ్రైవింగ్ ఒకటి. మావయ్య ఇవ్వండి త్వరగా. ఆ, ఎవరు మావయ్య ఫోను? అది విశ్వపతి అని మా ఆఫీస్ మేనేజర్ అమ్మా. మరి అమ్మాని మాట్లాడుతున్నా? అంటే మేమంతా అంతేనమ్మా, అలాగే మాట్లాడుకుంటాం. అమ్మ అని పిలుస్తాం. అక్షరే అయ్యుంటుంది. ఒరే కార్తికేయ, విశ్వపతితో మాట్లాడు. ఉదయమే మాట్లాడానన్నా. అబ్బా, ఆ గొడవ కాదులేరా, ఇంకో గొడవ అంట. మాట్లాడు. చెప్పండి విశ్వపతి గారు, నేను మార్నింగ్ విశ్వపతి ఎవడ్రా? ఏమైంది కార్తికేయ? అబ్బే ఏం లేదమ్మా. అక్షర ఫోన్ చేసినట్టుంది. కార్తికేయ ఏదో కవర్ చేస్తున్నాడు. ఏంటండి, ఏమీ అడ్డు రాలేదు అయినా బ్రేక్ వేసారేంటి? ఎవత్రా అది? బ్రేక్ ఎందుకేసాను అంటుంది. ఎవరు లేరు. పోలీస్ పోలీస్ అంతే. పోలీస్ అంటాడేంటి? సర్లే కాని పోలీసులు ఉన్నారంటున్నావు కదా. ఆ, సరే అయితే నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళు. కష్టం. ఏం రోగం? అబ్బే అది రోగం ఏం లేదు, కుదరదంటున్నానంతే. సరే చావు, నేనే ఎలాగోలా వస్తాను. అవును, నువ్వేంటి కంగారు కంగారుగా ఉన్నావు? అసలేంట్రా అంతా కంగారు కంగారుగా ఉంటున్నారు? నువ్వేమో విశ్వపతి అంటావు, ఇక్కడేమో చెంచు కూడా అంతే తిక్క తిక్కగా మాట్లాడుతుంది. నేను ఉంటాను, ట్రాఫిక్ ఉంది. సర్లే బాయ్. బాయ్. చూడమ్మా, కష్టాల్లో ఆదుకునేది ఓదార్పు కాదమ్మా, ధైర్యం.
అవునమ్మా, ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. చేతిలో కత్తి ఉన్నంత మాత్రాన యుద్ధం చేయగలమంటావా? ఏమో. గుండెల్లో ధైర్యం ఉంటేనే కత్తికి విలువ. చేతిలో కత్తి ఉన్నంత మాత్రాన సరిపోతుందటమ్మా. మనసులో భక్తి ఉంటేనే దానికి విలువ. కాబట్టి ధైర్యం అనేది మనిషికి చాలా ముఖ్యం. ధైర్యంగా ఎలా ఉండాలో నన్ను చూసి నేర్చుకో చాలు. ఇక వెళ్ళిరా అమ్మా. అలాగే స్వామి. శుభం. భలే చెప్పారు గురుగారు. డైలాగులు చెప్పాలంటే మీకు మీరే సాటి. ఏమిటా తెగ పొగడేస్తున్నావు? మీ గురించి నేను పొగడ్డమేంటి గురుగారు? భక్తులందరికీ తెలుసు. ఆ, అయ్య బాబోయ్, ఏంటి గురువుగారు, ఏమైంది? ఇప్పటిదాకా ఆవిడకి ధైర్యం చెప్పారు, మీరేమో కరెంట్ షాక్ కొట్టిన వాడిలాగా వణికిపోతున్నారు. వణుకు కాదురా బాబు, ఒక్కసారి అటు చూడరా. చూశాను గురువుగారు. నిక్షేపంగా భక్తి శ్రద్ధలతో భక్తులు వస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళలో దయ్యం కూడా ఉందిరా. శుభ్రంగా దేవతలల్లే వస్తుంటే దయ్యాలంటారేంటి మీరు? అబ్బో, వాళ్ళు కాదురా, వాళ్ళ కోడలు రేఖ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంటే దేవుడికి కూడా కాస్త టెన్షనేరా. చూడు శర్మ, నువ్వు నాకు పని చేయాలరా. నువ్వు వేగంగా వెళ్ళి నాకు ఆరోగ్యం సరిగా లేదు, అర్చనలు గట్రా చేయలేనని వాళ్ళు ఇంకా అడిగారనుకో, అసలు నేను గుడికే రాలేదని చెప్పరా. వెళ్ళరా బాబు, వెళ్ళు. గురువుగారు, ఇక ఆ విషయం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఒకసారి ఇది పట్టుకోండి. ఆ? హ్, టైం రా, టైం. అమ్మా నమస్కారం. ఏం శర్మగారు, బాగున్నారా? నాకేమమ్మా, నిక్షేపంలా ఉన్నాను. మా గురువు గారేనమ్మా. పాపం తలుచుకుంటేనే పుట్టెడు దుఃఖం వస్తుందమ్మా. ఏమైంది శర్మగారు? ఏమోనమ్మా, మీరు రావటం చూసారా, అంతే. కళ్ళు బయలు గమ్ముతున్నాయి, ఒళ్ళంతా గాల్లో తేలిపోతుంది, ఒళ్ళంతా ఒకటే చెమటలమ్మా. రేఖ రాలేదు అని చెప్పండి, అవన్నీ క్షణంలో మాయమైపోతాయి. వెళ్ళండి. అలాగేనమ్మా, ఇప్పుడే చెప్తాను. చూసావు కదక్కా, నీ కోడలు రేఖ గుడ్ విల్ ఏ రేంజ్లో ఉందో. అమ్మా, అక్షర చెంచుతో కలిసి వస్తుంది. తెలుసు. అటు చూడు, మీరు అనవసరంగా టెన్షన్ పడి విషయం బయటపడేలా చేయకండి. అలాగే. అమ్మా, అర్జెంటుగా నాకు ఒకసారి నీ పర్సు ఇవ్వవా? ఎందుకమ్మా? నీ కాళ్ళు వచ్చాయి కదా, అన్నదానం ఇప్పటికిప్పుడు చేయలేం, అందుకని అక్కడ బిచ్చగాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసొస్తాను. నీ ఇష్టం, తీసుకో. అత్తయ్య, నేను వెళ్తాను. వెళ్ళి గేటు దగ్గరున్న భిక్షగాళ్ళందరికీ ధర్మం చేసొస్తాను. ధర్మం ఎప్పుడైనా చెయ్యొచ్చు. భిక్షగాళ్ళకి ఇండియాలో కొదువే లేదు. అమ్మ పేరుతో అత్తయ్య పేరుతో అభిషేకం చేయిస్తానన్నావు కదా, ముందు పద వెళ్దాం. పదక్షర. లేదండి, వెంటనే వచ్చేస్తాను. ఇప్పుడే వచ్చేస్తానుగా, మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. కార్తికేయ,
కానిస్టేబుల్ని గేట్ దగ్గర ఉండమని చెప్పు. అలాగే అమ్మా. అమ్మా 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 ధర్మం చేయండి అమ్మా. అమ్మా కాళ్ళు లేని తల్లి ధర్మం చేయండి తల్లి. నీ పేరేంటి? మొన్నే సర్వే అయిపోయింది కదమ్మా. అందుకు కాదు, చెప్పు నీ పేరేంటి? బిచ్చపతమ్మా. సర్లే, నీకు కాళ్ళు లేనట్టే మా అమ్మకు కూడా కాళ్ళు లేవు. అయ్యో పాపం. పాపం ఎందుకు? ఈ రోజు మా అమ్మకి కాళ్ళు వచ్చేసాయి. అవునా అమ్మా? ఆ, అవును. ఏ మందు వాడిందో చెప్పమ్మా. ఏం మందులు వాడలేదు, అలా వచ్చేసాయి అంతే. అమ్మా 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 అందరికీ ఇస్తాను, ఆగండి. అవును, నీకు కాళ్ళు లేవన్నావుగా? మీ అమ్మగారు లాగా నాకు కాళ్ళు వచ్చేసి అమ్మా. ఆడి మాటల్ని అబద్ధాలమ్మా, కుంటోడు కాదు. తప్పు కదూ? సర్లే, తీసుకో. అమ్మా అక్షర, ఇంకా కాలేదా? లేదమ్మా, ఇప్పుడే మొదలు పెట్టాను. అందరికి ఇచ్చేసి వస్తాను. ఈ అమ్మకైనా కాళ్ళు వచ్చిందంది. అవును భిక్షపతి. ఆహా, చల్లగుండాలమ్మా, చల్లగుండాలి. సరే సరే గాని త్వరగా ముగించుకుని వచ్చేసి. తప్పకుండా వచ్చేస్తాను, మీరు ఆ, వెళ్తూ అలాగే ఉండండి. త్వరగా రా. ఇస్తాను, ఇస్తాను. రాచమ్మా, ఆటో డబ్బులు ఇవి. నా దగ్గర 500 లోటుంది, చిల్లర లేదు. నా దగ్గర చిల్లిగా కూడా లేదు. బాబు దగ్గరుందా? లేదండి. ఇదిగో 500కి చిల్లరుందా? ఏంటచ్చరమ్మా, అబ్బాయి దగ్గర ఏముంటది అడుగుతున్నా. నువ్వు ఉండు చెంచమ్మా. ఇదిగో అమ్మా, ఎంత కావాలి? 500కి కావాలి. థ్యాంక్ యూ. ఇంత డబ్బు నీకెక్కడిది? ఓ మహాతల్లి బిచ్చగాళ్లకు గుళ్ళో డబ్బులు పంచుతూనే ఉందమ్మా. ఏంటి డబ్బులు పంచుతున్నా? ఆ, గుళ్ళో డబ్బులు పంచేది ఎవరు చెంచమ్మా? పదమ్మా చూద్దాం ఎవరు పంచుతున్నారో. అలా థ్యాంక్స్ బాబు. ఆ మంచిదమ్మా, మంచిది. ఆ డబ్బులు పంచేది పోలీస్ అమ్మాయి. వద్దు చూడొద్దు పదా ఇంటికి పదా. అత్తయ్యకి మాట ఇచ్చాను. సరే ఓ పని చేద్దాం, నువ్వు కొలు తిరిగినట్టు నా పడిపో, నేను తీసుకెళ్తా లోపలికి. సరేనా? సరే పడుకో. అవును చెంచమ్మా, నేను కళ్ళు మూసుకున్నా ఆ పోలీస్ కళ్ళు తెరిచే ఉంటుంది కదా, నేను కనిపిస్తాను కదా. ఆ తర్వాత తీసుకుంటాలే, పడుకో పడుకో. కళ్ళు తెరిస్తే పోలీ వస్తుంది, పడుకో.